బాగుంది. ఏం నచ్చింది సార్ సినిమా? లాస్ట్ 30 minutes బాగుంది. ప్రభాస్ వచ్చినాక బాగుంది. ప్రభాస్ అంతకు ముందే వచ్చారు కానీ లాస్ట్ 30 minutes ప్రభాస్ యాక్షన్ కూడా బాగుంది. ఆబ్వియస్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్. బడ్జెట్ వస్తుందా సార్? అంత బడ్జెట్ పెట్టారు 200+. ఐ డోంట్ నో, అది నేను చెప్పలేను కానీ మూవీ అయితే వన్ టైం వాచ్. విష్ణు యాక్టింగ్ ఎట్లా అనిపించింది? విష్ణు యాక్టింగ్ ఐ థింక్ మామూలు మూవీస్ కంటే ఇందులో చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశారు. ఇది నేచురల్గా లేదు, కొంచెం ఆర్టిఫిషియల్ ఎక్కువ ఉంది అంటే నాకు అలా అనిపించలేదు. లాస్ట్ 30 minutes చాలా నేచురల్గా చేసినట్టు. గ్రాఫిక్స్ ఎట్లా? గ్రాఫిక్స్ అంతా మరి ఏమి యూజ్ అవ్వలేదు కానీ బట్ ఓవరాల్ ద మూవీ ఇస్ వన్ టైం వాచ్. బ్రహ్మానంద గారి క్యారెక్టర్ చాలా లైట్ క్యారెక్టర్ బట్ ప్రభాస్ వచ్చినప్పుడు హైప్ ఉండింది చూడండి, అది చాలా బాగుంది. నేను ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు బట్ ఆయన చూపడం బాగుంది. విష్ణు గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? కొత్తగా డిఫరెంట్గా ఉంది కదా యాక్టింగ్. ఆయన ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్ లో అయిపోయింది, లాస్ట్ లో హాఫ్ అన్ అవర్ ఏదైతే భక్తి చూపిస్తారో ఆ రోల్ బాగుంది. ఓకే. సాంగ్స్ కానీ శివుడు సాంగ్స్ బాగున్నాయి, మధ్యలో హీరోయిన్ సాంగ్ చూడలేము. ఓకే. పాత చూసారా మేడం? రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్. పాత చూసారా? పాత చూడలేదు. ఓకే, అంటే నేచురల్గా అనిపించిందా లేకపోతే ఎట్లా అనిపించింది? అంటే రొమాన్స్ ఎక్కువ ఉంది సినిమాలో, డివోషనల్ కంటెంట్ కూడా. ఇప్పుడు అది హిస్టారికల్ కదా, సేమ్ అట్లే అనిపించిందా లేకపోతే మొత్తం? అంత అనిపించలేదు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఫస్ట్ 2 hours సినిమాలో చాలా మైనస్లు ఉన్నా సరే లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 1 hour మాత్రం సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది అనిపిస్తుంది. 100% ఇస్ బ్లాక్ బస్టర్. 8 రోజులు నమ్మకండి, డెఫినెట్గా విష్ణు హాస్ డన్ సూపర్ పర్ఫార్మెన్స్. కళ్ళలోంచి నీళ్ళు ఎప్పించలే చేస్తాడు లాస్ట్ క్లైమాక్స్. 100% వస్తుందన్న, బట్ మీ హెల్ప్ కూడా కావాలి. పాజిటివ్ టాక్ మీరు కూడా చేసి అందరూ 100% వస్తుంది. ఈవెన్ చూడండి, మంచు మనోజ్ ఆపోజిట్ అన్నారు, ఆయన వచ్చి కూడా ప్రమోట్ చేస్తున్నాడు. మంచి సినిమాకి ఎవడైనా ప్రమోట్ చేస్తాడు అన్న, అది అన్నాని కాదు ఇదని కాదు. అందరూ వచ్చి చూడొచ్చు అన్న, అందరూ వచ్చి చూడొచ్చు. మెయిన్ మన వాళ్ళు వెళ్ళి రోల్ చేయకుంటే చాలు. లోపల ఆ శివయ్య అనే డైలాగ్ని మాటి శివుడు కూడా కామెంట్ అయినా అంత హౌలగాలు అందరూ లోపలే ఉన్నారు. శివయ్య అని మాటిగా వస్తున్నారు. అసలు రొమాన్స్ చేస్తుంటే సినిమాలు రొమాన్స్ ఏంటంటే అరే అది ఆ క్యారెక్టర్, అది అట్లా రాసుకున్నారు స్టార్టింగ్లో. అడవిలో ఉన్నాడు అవన్నీ ఏం తెలుస్తుంది, అది కన్నప్ప క్యారెక్టర్ కాబట్టి అట్లా వేసుకున్నాడు. లాస్ట్లో కన్వర్ట్ అయిపోతాడు, నిజమైన భక్తుడిగా మారిపోతాడు. అదే కదా స్టోరీ. అనిపించిందా సార్? న్యాచురల్గా అనిపించిందా? చాలా న్యాచురల్గా ఉంటుంది అన్న. మీరు స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోవాలి కానీ ఇది ఎందుకు చేసిన అదే ప్రతి ఒక్కటి డైరెక్టరే లోపల, ప్రతి ఒక్కడు రైటరే అయిపోయాడు లోపల. 4 out of 5 అన్న.